హాయ్ అండి, నేను రేపు దోశ కోసం నానబెట్టుకుంటున్నా. దీనికోసం 1 కప్పు పెసాలు, 1 కప్పు మినపప్పు, దీనికోసం 3 గ్లాసుల రేషన్ బియ్యం, 3 గ్లాసుల రేషన్ బియ్యం అండ్ 1 కప్పు తడి అటుకులు. ఈ అటుకులు మంచి స్మూత్గా వస్తాయండి. చూడండి, ఈ అటుకులు ఇవి వేసి వీటిని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి. 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మంచి నీళ్ళు పోసుకొని ఒక 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను మార్నింగ్ 11కి నానబెట్టానండి. ఇప్పుడు అరౌండ్ 7 అవుతుంది. ఈ 7కి నేను దీన్ని మిక్సీ పడుతున్నాను. 7కి మిక్సీ పడుతున్నానండి. మనకి పిండి అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి పెద్దదే గిన్నె పెట్టుకోవాలండి, ఎందుకంటే పిండి పొంగి కింద పోకుండా ఉండడానికి. చూడండి, అయితే ఈ మిక్సీ పట్టేటప్పుడు ఒక 2 స్పూన్స్ షుగర్ ఒకటేసారి యాడ్ చేసుకుంటే మంచి కలర్ఫుల్గా వస్తాయండి దోశలు. చూడండి, పిండి కన్సిస్టెన్సీ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి, కంప్లీట్ మొత్తం పిండి. దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత రేపు మార్నింగ్ దోశలు వేసుకోవడమే. చాలా టేస్ట్ ఉంటాయి అండ్ హెల్తీగా ఉంటుందండి, ఎందుకంటే పెసరపప్పు, మినపప్పు, రేషన్ బియ్యం, అటుకులు ఇవన్నీ హెల్తీయే కదా. సో మీకు కూడా నచ్చితే ఇలా నానబెట్టుకొని దోశ వేసుకోండి. ఓకేనా? నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సాల్ట్ అండి 2 స్పూన్స్. బాయ్.